నిరసనల కోసం జగన్ రోడ్డెక్కే ముందు చేసిన పాపాలను ఓసారి సమీక్షించుకుంటే మంచిదని సమాచార శాఖ మంత్రి పార్థసారథి హితవు పలికారు. జగన్ పాలన వల్ల ఇబ్బంది పడని వర్గమంటూ లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని చెప్పారు. బీసీల వెన్నెముక విరిచి పక్కన పడని వేసినందుకే వైసీపీలో ఎవరూ ఉండట్లేదని విమర్శించారు. ఆయన వైఫల్యాన్ని ముందు ఆయన రివ్యూ చేసుకుంటే ఆయనకు అర్థమవుతుంది ఆయన చేసింది ఏంటి, లేకపోతే ఈ రాష్ట్రానికి ఏ విధంగా ఎంత తీరని నష్టం చేశారో ఆయనకు అర్థమవుతుంది. ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా రోడ్డు మీదకి వస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఆయన పని ఆయన చేసుకుంటారు. కానీ ప్రజలు చాలా వివేకవంతులు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, గతంలో ఏం జరిగింది, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచేసి అప్పుల ఊబిలో కూర్చేశారు, మరి రాష్ట్రంలో ఈ నిరుద్యోగ యువకులకి భవిష్యత్తు లేకోకుండా ఏ విధంగా పరిపాలన చేశారో అందరికీ కూడా తెలిసింది.